హాయ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు చందన. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. నా ఛానల్‌ని గనక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి పప్పు బియ్యం అండి. తెలంగాణలో దీన్ని పప్పు బియ్యం అనే అంటారు. ఇంకా కొంతమంది వచ్చేసి దీన్ని వెజిటేబుల్ రైస్ అని, వెజ్ పులావు అని అలా కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఎలా పిలిచినా సరే దీని టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీగా అయిపోతుందనమాట. మీకు పిల్లలకి లంచ్ బాక్స్‌లో ఏం ప్రిపేర్ చేసి పెట్టాలో అర్థం కానప్పుడు ఇలాంటి ఒక రెసిపీని ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్‌లో పెట్టేయండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. పెద్దవాళ్ళు చాలా తృప్తిగా తింటారనమాట. ఇప్పుడు ఈ పప్పు బియ్యాన్ని నా స్టైల్‌లో నేను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. మీరు కూడా అదే ప్రాసెస్ ఫాలో అయిపోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. నెయ్యి లేదంటే స్కిప్ చేయొచ్చండి. ఓన్లీ ఆయిల్‌తో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బావుంటుందనమాట. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి ఒక 4 యాలకులను యాడ్ చేయండి. నెక్స్ట్ ఒక హాఫ్ ఇంచ్ వరకు దాల్చిన చెక్కను యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 5 లేదు 6 లవంగాల్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న జాజికాయని యాడ్ చేసుకోండి. ఒక స్టార్ పువ్వులో ఒక 2 పువ్వులు యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాల్ని కొద్దిగా వేగనిస్తే సరిపోతుందండి. మసాలాలు ఎప్పుడైనా సరే బాగా వేగితే చేదొస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మసాలాలు కొద్దిగా వేగిపోయాయి కదా! ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కొద్దిగా చిటపట అన్న తర్వాత దీంట్లోకి 2 ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోండి. మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్‌ని వేసేయండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది మాడిపోతుందనమాట. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగిపోయిందండి. చూసారా? లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే అసలు అడుగంటదు. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ అలాగే క్యాప్సికమ్‌ని వేసేయండి. క్యారెట్ అండ్ క్యాప్సికమ్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఒక్క 2 నిమిషాలు మగ్గనివ్వండి సరిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చెనపప్పు ఉంటుంది కదా! దాన్ని వేసేయండి. ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఒక చిన్న గ్లాస్ నానబెట్టుకోండి అంతే. పచ్చెనపప్పు వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 టమాటాలు, ఒక 4 ఆలుగడ్డల్ని వేసేయండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఒక్కసారి కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇవి కొద్దిగా మగ్గిపోయి ఉంటాయి కదా! మనకు ఒక 30% మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడు పుదీనాని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకోండి. మీకు పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా కావాలి అనుకుంటే గుప్పెడు యాడ్ చేసుకోండి. తక్కువ అనుకుంటే ఇంకొంచెం తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. మనం పుదీనా ఎంత యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది వస్తుందనమాట. ఇప్పుడు ఇవి 2 వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేసి మరొక 2 నిమిషాలు మగ్గనిచ్చేసేయండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఈ వెజిటబుల్స్ అనేవి ఒక 50% మాత్రమే ఉడకాలండి. ఒక 50% మనకి రైస్‌లో ఉడకాలండి. ఇప్పుడు 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. రైస్‌ని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టి శుభ్రంగా కడిగేసుకొని వాటర్ ఏమి లేకుండా వడకట్టుకున్నానండి. ఇప్పుడు ఆ రైస్‌ని ఈ వెజిటబుల్‌లోకి వేసేయండి. ఇలా వెజిటబుల్‌లోకి వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రైస్ అనేది కొద్దిగా ఆయిల్‌లోనే వేగాలండి. అప్పుడే మనకి టేస్ట్ బావుంటుందనమాట. చాలామంది వాటర్ యాడ్ చేసిన తర్వాత రైస్ వేస్తారు. అలా కాకుండా ఇలా వెజిటబుల్‌లోనే కొద్దిగా రైస్ ఉడికితే టేస్ట్ బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్‌కి 6 గ్లాసెస్ వాటర్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. 6 గ్లాసెస్ వాటర్ నేను వేసేసుకున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోండి.
ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలండి. మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. మీరు గమనించారో లేదో నేను వెజిటబుల్స్ బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ వేయలేదు. అలా వేసినట్లయితే మనం ఆలుగడ్డలు, టమాటాలు ఇవి వేసాం కాబట్టి ఆ సాల్ట్ అనేది దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుందనమాట. సో, అందుకని నేను అప్పుడు సాల్ట్ వేయకుండా ఇలా వాటర్‌లో సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మీకు సాల్ట్ సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోయినట్లయితే మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు ఉడకనిచ్చేసేయండి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉడికిపోయి ఉంటుందండి. చూసారా? నాకైతే నేను తీసుకున్నవన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. రైస్ కూడా ఉడికిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేస్తారు కదూ! ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.